అసలు మెస్సీ హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? దీని వెనుక అసలు కథ ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ నిజంగానే డబ్బులు ఖర్చు పెట్టిందా, లేకపోతే ఇవన్నీ జస్ట్ రూమర్స్ ఏనా? ఫస్ట్ మనం క్లియర్ గా ఒక విషయం తెలుసుకోవాలి. ఇది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న టూర్ అయితే కాదు. దీన్ని గోట్ ఇండియా టూర్ అంటున్నారు. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మెస్సీ కేవలం స్పాన్సర్స్ ఇంకా ప్రైవేట్ ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ మేరకు ఫ్యాన్స్ ను కలవడానికి ఇంకా ఫుట్బాల్ ని ప్రమోట్ చేయడానికి ఇండియా వచ్చాడు. సో ఇది మొత్తం ఒక ప్రైవేట్ ఈవెంట్ అన్నమాట. మరి ఇండియా మొత్తంలో హైదరాబాద్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఇది చాలా సింపుల్ లాజిక్. మొదటిది వచ్చేసి మన హైదరాబాద్ లో ఉన్న మ్యాసివ్ ఫ్యాన్ బేస్, ఇంకా రెండోది వచ్చేసి మన దగ్గర ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం ఫెసిలిటీస్, ఇంకా మూడోది వచ్చేసి మన హైదరాబాద్ కున్న బ్రాండ్ వాల్యూ. సౌత్ ఇండియా నుంచి హైదరాబాద్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అందుకే మెస్సీ టీమ్ హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకుంది. అసలు ఈ టూర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. హైదరాబాద్ లో మెయిన్ గా ఒక 7 A సైడ్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటది. 7 A సైడ్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఈచ్ సైడ్ 7 ప్లేయర్స్ తో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతారు. ఎగ్జిబిషన్ అంటే ఇదేమీ సీరియస్ మ్యాచ్ కాదు, కేవలం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే ఆడతారు. ఇంకా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది జనరల్ పబ్లిక్ కి ఫ్రీగా జరిగే ఈవెంట్ అయితే కాదు. ఇది ఒక ప్రమోషనల్ ఈవెంట్. మీరు వినే ఉంటారు, సోషల్ మీడియాలో ఒక పెద్ద టాక్ నడుస్తుంది, మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలని. ఇది నిజమే, కానీ దీన్ని ఫిక్స్ చేసింది మన గవర్నమెంట్ కాదు. ఇదనేది ఆ ప్రైవేట్ ఆర్గనైజర్స్ ఫిక్స్ చేసిన ఒక ప్రీమియం ప్యాకేజ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ అమౌంట్ పే చేసి టికెట్స్ కొనుక్కొని మెస్సీని కలుస్తున్నారు. సో ఇదంతా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ తో జరుగుతున్న ఒక ఈవెంట్ మాత్రమే. ఇదే కాకుండా మన గవర్నమెంట్ అనేది 100 కోట్లు ఖర్చు పెట్టింది అని ఒక రూమర్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 100 crores అనేది గవర్నమెంట్ ఖర్చు పెట్టినట్టు ఎక్కడా కూడా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఈ టూర్ లో గవర్నమెంట్ రోల్ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్టార్స్ వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మరియు ప్రోటోకాల్ చూసుకోవడం. అంతేకాని డైరెక్ట్ గా గవర్నమెంట్ డబ్బులు పే చేసినట్టు ఎక్కడ ప్రూఫ్ కూడా లేదు. ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే. సో ఫైనల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ మనీ ఇచ్చింది అనేది మాత్రం ఒక రూమర్ మాత్రమే. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన న్యూస్ అయితే కాదు. అండ్ ఈ టూర్ అనేది గవర్నమెంట్ స్పాన్సర్డ్ టూర్ కాదు, ఇది ఒక ప్రైవేట్ టూర్. మరి మీరేమంటారు? అసలు మెస్సీ హైదరాబాద్ రావడం కరెక్టేనా? అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఆడిన మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇది కూడా ప్రైవేట్ ఆర్గనైజర్స్ స్పాన్సర్ చేసిన మ్యాచ్ అయినా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టిందా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.